బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ఈ రోజున పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న తరహాలో కర్ణాటకలో ఒక ప్రభుత్వం కర్ణాటకలో ఉచిత బస్సులు మహిళలకు ఏర్పాటు చేసింది. దాన్ని చూసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు జరిపింది. బాగానే ఉంది అంతవరకు. అయితే తెలంగాణ ఎన్ని కష్టాలు పడుతుంది, వాళ్ళు ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి మహిళల వల్ల. ఇప్పటికే మహిళల్ని సూపర్ ఫాస్ట్లో వెళ్ళొద్దు, దాంట్లో వెళ్ళొద్దు, దీంట్లో వెళ్ళొద్దు అని ఆంక్షలు పెడుతూ పల్లి వెలుగులోకి దాంట్లోకి వెళ్ళండి అని చెప్పి చెబుతున్నా. ఎప్పుడు ఎక్కని ఆడవాళ్ళు కూడా ఈవేళ బస్సులు ఎక్కుతున్నారు. బాగానే ఉంది. కానీ తెలంగాణ స్త్రీలకు సపరేట్ బస్సులు, పురుషులకు సపరేట్ బస్సులు పెట్టమని ఇంతకుముందు చెప్తాం. మేము పెడితే ఉంటే బాగుండేది. స్త్రీలు పురుషులు అందరికి ఒకటే బస్సు పెట్టడం వల్ల పురుషుడికి విలువ లేకుండా పోయింది. స్త్రీ పురుషులు సమానం అన్నప్పుడు కోర్టులు సహితం ఇచ్చింది అనుమతి, స్త్రీలు పురుషులు సమానం అని. అలాంటప్పుడు స్త్రీలు పురుషులకి సమానంగా చూడాలి కదా. స్త్రీలకు కేటాయించిన సీట్లు ఇంకా స్త్రీలకు ఫ్రీలు ఇచ్చినా కూడా ఇంకా స్త్రీలకు సంబంధించిన సీట్లో స్త్రీలను గౌరవిద్దాం, స్త్రీలకు సంబంధించిన సీట్లు స్త్రీలకే ఇద్దాం. ఇదంతా ఎంతవరకు సమంజసం? ఇప్పటికే అద్దె బస్సులు పెట్టిన వాళ్ళు గోల్ చేస్తున్నారు, మాకు అవ్వట్లేదు, మేము అద్దెలు కట్టలేకపోతున్నాం, రోజుకి 800 రూపాయల నుండి 1000 రూపాయల దాకా అద్దె కడుతున్నాం, డీజిల్ పోస్తున్నాం, అది కాకుండా అది చాలట్లేదు, మాకు కిలోమీటర్ 2 రూపాయలు పెంచండి అని చెప్పి నిన్న ఖమ్మం వాళ్ళు గొడవ చేస్తున్నారు. అద్దె బస్సులు వాళ్ళు తెలంగాణ బస్సులు లో పనిచేసే డ్రైవర్లకి కండక్టర్లకి గొడవలు అవుతున్నాయి ఈవేళ. అలాంటి దుస్థితిలో ఉన్నది తెలంగాణ. ఇది కాదనుకుంటూ రేపు ఎప్పుడు వస్తుందో, గెలుస్తుందో గెలవో తెలియదు. టీడీపీ వచ్చి తన మేనిఫెస్టోలో పెట్టింది ఏమని, మేము గెలిస్తే బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తామని. బాగానే ఉంది, నువ్వు గెలిస్తే అన్నావు కదా. కానీ ఒక అడుగు ముందుకేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవేళ రేపు జనవరి 14-15 తారీఖుల్లో అండి ఫ్రీ బస్సులు అలాట్ చేస్తామంటున్నారు. ఆర్టీసీకి నష్టం రావడం పక్కన పెట్టేయండి, ఈ ఆటోలు ఇన్ని వేల ఆటోలు ఏమైపోవాలి? తెలంగాణలో ఆటోలు గోల్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు, మా ఆటోలకి బేరాలు లేవు, మేమేం చేయాలని. ఈవేళ ఆర్టీసీకి బేరాలు లేవు. ఆంధ్రాలో విపరీతమైన ఛార్జీలు పెంచేశారు, ఛార్జీలు మోత మోగిస్తున్నారు. మినిమం ఛార్జీ 10 రూపాయల నుండి 20 రూపాయలు చేస్తారు. 10 రూపాయలు లేదంటే 20 రూపాయలు మినిమం. ఆర్టీసీ కండక్టర్లు ఇష్టం వచ్చాడు కొడుతున్నారు టికెట్లు. 10 రూపాయలు కొట్టాల్సిన టికెట్ 20 రూపాయలు కొడుతున్నారు. వాళ్ళు రాజ్యం అయిపోయింది ఇప్పటికే. అది కాకుండా రేపు ఆర్టీసీ ఫ్రీ, మహిళలకు ఫ్రీ అంటే ఈ పరిస్థితి ఎంతవరకు దిగజారిపోద్ది? ఆర్టీసీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పటికే చాలా బస్సులు మరమ్మతులు లేక తిరుపతిలో ఆగిపోతున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో బస్సులు ఆగిపోతున్నాయి. పాత బస్సులు తెచ్చి 600 బస్సులు కొత్త ఎలక్ట్రానిక్ బస్సులు తెస్తామన్నారు. ఆ బస్సులకి ఏం బడ్జెట్ లేదంటున్నారు. కొత్త బస్సులు తేడానికి బడ్జెట్ లేదు, దీన్ని నడపడానికి బడ్జెట్ లేదు. ఇంక కొత్తగా నువ్వు ఇంకొక ఆర్టీసీ ఫ్రీగా చేయడం వల్ల మహిళలకి దానివల్ల ఎంత ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించాలిగా. ఆలోచించవు, మీకు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పథకం పెడుతున్నామా లేదా? పథకం పన్నాగంగా ఉండకూడదు, పథకం లాగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించండి, దయచేసి ఆలోచించండి. వీలైతే కామెంట్లు పెట్టండి, అడ్వైజ్ చేయండి. ఇలా ఆర్టీసీ ప్రైవేటీకరణ అయినప్పుడు నుండి గవర్నమెంట్కి చేరినాక గవర్నమెంట్కి ఇప్పటికే బోల్డ్ నష్టంలో నడుస్తుంది ఆర్టీసీ. అది కాకుండా 1700 కోట్లు 17 కోట్లు సంపాదిస్తుంది. రేపు ఆర్టీసీ ప్రైవేట్ కాదు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ సర్వీస్ ఇస్తే 6 కోట్లు లాసు.
ఫ్రీ బాసులు, ఫ్రీ వృద్ధాప్యులకి తక్కువ కనెక్షన్, తక్కువ ఛార్జీలతో పెట్టడం, పంపించడం, ఇది కానీ ఇవన్నీ చూసుకుంటే ఆర్టీసీ మునిగిపోతుంది. ఆలోచించండి. థ్యాంక్ యూ. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. 1.5